క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. సాయంత్రం 8 గంటలకు దాయాదుల పోరు మొదలు కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ 2025లో కప్పు భారత్ కైవసం చేసుకుంటుందంటున్న క్రికెట్ అభిమానులతో మా ఖమ్మం ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరు నేడు దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆసియా కప్ 2025 T20 మ్యాచ్ల్లో నేడు 8 గంటలకు భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్కు ఈరోజు పండగ వాతావరణం చెప్పుకోవాలి. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది అండర్ 14 క్రికెటర్స్ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. అసలు క్రికెట్ అంటేనే దాదాపు 100 కోట్ల భారతీయుల్లో దాదాపు 70 కోట్ల పైన ప్రజలకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అమితంగా క్రికెట్ ఆడతారు, క్రికెట్ని చూస్తూ ఉంటారు. మరి దాయాదుల పోరంటే చాలు ఇక టీవీల ముందు అతుక్కొని మ్యాచ్ అయ్యేంత వరకు కూడా మ్యాచ్ మొత్తం చూస్తూ ఇండియా విజయాన్ని సాధించాలని చెప్పేసి అందరూ ప్రత్యేక పూజలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సో పూర్తిగా తొలి మ్యాచ్లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సో పూర్తిగా ఈరోజు మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇక్కడ కొంతమంది యువకులు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఒకసారిగా వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఈరోజు టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటుందా లేదా బౌలింగ్ ఎంచుకుంటుందా, లేక ఫీల్డింగ్ పిచ్ ఎలా ఉంటుంది, బౌలింగ్కు పిచ్ ఎలా ఉంటుంది, ఒకసారిగా క్రికెట్ ఆడుతున్నా. సో ప్రస్తుతం సో చెప్పమ్మా, ఈరోజు మ్యాచ్ చాలా రసవత్రంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే దాదాపు అందరు క్రికెట్ అభిమానులు ఇవాళ పండుగ రోజు చెప్పుకోవచ్చు. సో ఈరోజు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుందా, బౌలింగ్ ఎంచుకుంటే బాగుంటుందా? బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిచ్ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ పిచ్ పైన డిపెండ్. అది బౌలింగ్ పిచ్చా, బ్యాటింగ్ పిచ్చా. సో నేను అనుకుంటా బ్యాటింగ్ పిచ్. సో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది? ఇండియా బ్యాటింగ్ బాగుంటుంది. సో బ్యాటింగ్ అడిగాల్సింది అనుకుంటా. స్కోర్ ఎక్కువ కొట్టాలి అండ్ బౌలింగ్లో కూడా బాగా చేస్తారు ఇండియా బౌలింగ్. సో నాన్న ఇవాళ మ్యాచ్లో ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ నాన్న? ఈరోజు మ్యాచ్లో ఇండియా కన్ఫామ్ గెలుస్తుంది. ఎందుకంటే పిచ్ చూసుకుంటే కనుక ప్రతి మ్యాచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది మరియు బౌలింగ్కి సెకండ్ ఇన్నింగ్స్ అనుకూలంగా ఉంది. మన ఇండియా టాస్ విన్ అయితే బ్యాటింగ్ తీసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్. మన టాప్ ఆర్డర్ చూసుకుంటే బాగా ఆడుతున్నారు, మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మన ఇండియాకి మంచి విజయాన్ని ఇస్తున్నారు. ఐఎమ్ ద ప్రౌడ్ ఆఫ్ ఇండియా. అంటే ఇందులో ఇంకో విషయం ఏంటంటే సీనియర్ ఆటగాళ్ళు కూడా ఎవరు లేరు. రోహిత్ శర్మ బ్యాటింగ్ దిగ్గజం రోహిత్ శర్మ లేడు, విరాట్ కోహ్లీ లేడు. అలాగే కొంతమంది బౌలింగ్ ఆర్డర్లో ఉన్న టాప్ బౌలర్స్ కూడా ఇండియాలో లేరు. సో ఏ విధంగా ఈరోజు ఇండియా గెలుస్తుందని చెప్తున్నావు? మనం హోప్ పెట్టుకోవాల్సింది కంపల్సరీ సూర్యకుమార్ యాదవ్, ఈ సీనియర్ ప్లేయర్, అండ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ శుభ్మన్ గిల్. మనం చూసి ఉంటే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ బాగా చేస్తాడు. ఎందుకంటే మన టెస్ట్ మ్యాచ్లో మన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా బాగా కెప్టెన్సీ చేశారు. మన సూర్యకుమార్ యాదవ్ ప్రతి T20 మ్యాచ్లో మంచి కెప్టెన్సీ చేసి మంచిగా బ్యాటింగ్ ఫీల్డ్లో మొత్తం అటు ఇటు మొత్తం చూసుకొని మంచిగా ఉన్నారు. కాబట్టి జస్ప్రీత్ బుమ్రా మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు. బౌలింగ్ మీద, బ్యాటింగ్ మీద శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్. మన ఆల్రౌండర్స్ కూడా మొత్తం ముగ్గురు, హార్దిక్ పాండ్యా, శివం దూబే. హార్దిక్ పాండ్యా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు మంచి యాటిట్యూడ్ అనేది మంచిగా చూపించి మన ఇండియాకి ఫినిషర్గా రోల్ పాటిస్తూ. స్పిన్నర్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ పార్ట్ టైం బౌలర్. నెక్స్ట్ జడేజా లేడు. జడేజా లోటు ఎవరు తీరుస్తున్నారంటే మన కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్ వేశాడు మొన్న మ్యాచ్లో చూసుకుంటే. కాబట్టి స్పిన్నర్స్ లేని లోటు మంచిగా కుల్దీప్ యాదవ్ తీరుస్తాడు, సీనియర్ బౌలర్ ఆయన. సో నాన్న చెప్పు, ఈరోజు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ 8 గంటలకి దుబాయ్ వేదికగా జరుగుతుంది. సో ఈరోజు టీంలో వికెట్ల వెనకాల కీపింగ్ చేయడానికి ధోని కూడా ఇండియా టీంలో లేడు. సో ఇండియా టీంలో సంజు శాంసన్ వికెట్ కీపర్గా ఉన్నాడు. సో సంజు శాంసన్ వికెట్ల వెనకాల ఏ విధంగా ఆడితే
భారత్ గెలిచే అవకాశం ఉంటుంది? సంజు శాంసన్ బాగా కీపింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంతే బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. 2024లో సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు కూడా బాగా ఆడాడు. కీపింగ్ బ్యాటింగ్ ఓకే బాగానే చేస్తాడు. ఓవరాల్గా ఇండియా గెలిచే అవకాశం ఉంది. సో మనం చూసుకుంటే ఈరోజు ఇండియాకి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు. లాస్ట్ టైం మనం చూసుకుంటే అందరూ బాగా పార్టిసిపేట్ చేసి అందరూ కొంచెం ఎక్కువ మగ్గు చూపుతున్నారు ఇండియా గెలుస్తారని. పాకిస్తాన్ టీం కూడా కొంచెం వీక్ అయిపోయింది. చాలామంది కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ వికెట్ కీపింగ్ అందరూ అయిపోయారు. తర్వాత ఇంకా వికెట్ కీపింగ్ వస్తే మనం సంజు శాంసన్ కొంచెం వికెట్ కీపింగ్ అండ్ బ్యాటర్స్ ఆల్రౌండర్స్ చూసుకుంటే ఇండియా గెలిచే అవకాశం చాలా ఉంది. శుభమన్ గిల్ కూడా ఇంకొంచెం పోయిన టెస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశారు. ఓపెనర్స్ అలాగే మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా స్కోర్ చేయగలిగితే దాదాపు పాకిస్తాన్కి చేజ్ చేయనటువంటి స్కోర్ ఇండియా ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ప్లేయర్స్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా 100 కోట్ల మంది భారతీయులు ఈరోజు పూర్తిగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ లాగా ఉంటుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో కనుక భారత్ గెలిస్తే సూపర్ 4లో ఖచ్చితంగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఈసారి ఆసియా కప్ 2020 మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా కప్పు సాధిస్తుందని చెప్పేసి కూడా ప్లేయర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా ఎన్టీవీ ఖమ్మం నుంచి.